నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు నార్గోని గారు ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. ఓకే. ప్రధానంగా అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం అవును. గత సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. నమస్తే. దానికి ఫుల్ స్టాప్ పడట్లే. అవును. మీరేం చెప్తారు సార్? బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. వాస్తవం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటున్నారు. అప్పుడు జరిగిందేమో ఎన్మాస్‌గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అంటే కుటుంబాల మీదనే, పర్సనల్ వ్యక్తుల మీద కూడా తను ఏమేం మాట్లాడుతున్నారు అంటే అంటే వ్యక్తిగతంగా కక్ష అంటే తన వ్యతిరేకుల వాళ్ళ మీద చేపిచ్చారు. అప్పుడు వందలు, వేల కొద్దీ చేయించిందనేది కొన్ని అవును. బయటపడుతున్నాయి. అవును. అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ కుటుంబాల్లోకి కూడా అవును. దూరిపోయారనేది. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అనంటే రాజకీయ అవసరాల దృష్ట్యా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ తోటి పర్మిషన్ తీసుకొని నక్సలైట్ కార్యక్రమాలు, టెర్రరిస్ట్ కార్యక్రమాలు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళ మీద పెట్టడానికి ఉపయోగించేది. అవును. దాన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం నేర్చుకున్నారు. అంటే రాజకీయ ప్రత్యర్థులను కూడా ఉమ్. దెబ్బతీయటానికి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరితోటి సంబంధాలు కలిగి ఉన్నారు, ఉమ్. ఎట్లా మనం చిత్తు చేయాలి, వాళ్ళని ఎట్లా ఓడించాలి అనే దానికి ఇది ఉపయోగించుకోవడం. ఇద్దరు ఏ రూపంలో చేసినా ఇద్దరు చేసింది తప్పే. అయితే కేసీఆర్ చేసింది ఏంటిది అని అంటే మరీ విచ్చలవిడిగా ఘోరంగా చేయటం అనేది జరిగింది. అవును. దాని మీద రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంక ఎంక్వైరీ జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, ఇక రేపు మాపో శిక్షలు ఇంకా నోటీసులు వస్తున్నాయని చెప్పాడు. అవును. ఇప్పుడు ఏడాదిన్నర అయింది, నోటీసులు అనగనగా మొన్న వచ్చినాయి. అవును. ఇంకా అది ఉంటుందో పోతుందో. కొంతమంది వదంతులు కూడా ఏమొస్తున్నాయి అంటే అసలు రేవంత్ రెడ్డి ఆల్రెడీ కవిత ద్వారా ఇతరుల ద్వారా ఆల్రెడీ అది సమసిపోయింది. ఏదో ప్రజలకు తెలియటం కోసం కంటి తూడుపు కోసమే అట్లా జరిగినట్టుగా చేసి తూతు మంత్రం చేయాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చింది అనేది కూడా ఒక వదంతి బయట నడుస్తుంది. ఉమ్. కాబట్టి ఏదైనా జరగటానికి లేకపోతే 1.5 year ఎందుకు పడుతుంది, అవును. లేకపోతే ఎంక్వైరీ ఎందుకు తొందరగా జరగదు, కరెక్ట్ ఆధారాలతో సహా ఉన్నాయని చెప్పినప్పుడు ఉమ్. కేసీఆర్ మీద ఎందుకు కేసులు అంటే నమోదు చేయరు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనేది పెద్ద ఆరోపణ చేస్తా ఉన్నారు. అవును. కేటీఆర్ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇగో ఇంతమంది మంత్రులవి ఫోన్ ట్యాపింగ్ లైనే అంటున్నారు. అవును. మీరు మీరు నమ్ముతారా? అవును. మీరు యాక్సెప్ట్ చేయొచ్చు? రేవంత్ రెడ్డి గారు కూడా చేసే అవకాశం, గవర్నమెంట్ చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ చేతుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఆయుధమే. ఇది అన్ని ప్రభుత్వాలు ఉపయోగిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా తెలివైన వాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా ఆరితేరిన ప్రభుత్వము. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ కాకపోతే అది ఏ సంస్థల మీద నిఘా కోసం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి కేటీఆర్ విషయంలో మళ్ళీ వీళ్ళ మీద ఏమైనా జరుగుతున్నాయా, కేసీఆర్ కుటుంబం మీద ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నీ ఆధారాలు లేకుండా అయితే చెప్పలేము. కానీ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా ప్రతి ప్రభుత్వం కేసీఆరే అన్నాడు కదా, రేవంత్ రెడ్డి కూడా అన్నట్టుగా తెలిసింది ఎవరు ఏది ఏ ప్రభుత్వం అయినా అది ఫోన్ ట్యాపింగ్ అనేది ఉంటుంది అనేది ఒక జనరల్ అంశం కింద అవును. మాట్లాడుతున్నాను. అంటే ఆయన అంటున్నాడు కదా, మొన్న ఢిల్లీలో అనుకుంటా ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసి తప్పే ఉంది, సర్వసాధారణం. అది సర్వసాధారణం కదా, ఆ, పర్మిషన్ తీసుకుంటే ఎవరైనా చేయొచ్చు అంటున్నాడు అదే కదా. అదే అదే అంటే ఒక ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టేనా జరుగుతుంది ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది? ఒప్పుకున్నాడు అంటారు. ఒప్పుకున్నట్టే కదా. అంటే పర్మిషన్ తీసుకునేది కొంతమంది కోసం తీసుకుంటారు నిఘా ఉమ్. సంస్థల విషయంలో, ఉమ్. కానీ చేసేటప్పుడు వేరే వాళ్ళే చేస్తారు. అంత యాక్యురేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కు ఉమ్. అవి సమర్పించే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిది కూడా ఉమ్. కేంద్ర హోంశాఖకు పంపిస్తున్నారని నేను అనుకోను. ఉమ్. దాని పేరు మీద పర్మిషన్ తీసుకుంటారు, ఉమ్. వ్యక్తిగతమైన వాటికి కూడా ఉపయోగించుకుంటారు. ఇక్కడ అధికారులు చేసే వాళ్ళు అవును. అధికారులు అవును. అధికారులు వీళ్ళ కనుసనలలో ఉంటారు. అవును. వాళ్ళు చెప్పరు, ఎవరి మీద చేసింది అనేది చెప్పరు. ఉమ్. అక్కడ వీళ్ళు జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. ఉమ్. కాబట్టి ఇవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో 50 సంవత్సరాలు పరిపాలించింది, ఉమ్. ఎన్ని చేసింది, చేయడానికి కూడా అవకాశం ఉంది, కాదనేది ఏం లేదు. ఉమ్. కాబట్టి రేవంత్ సర్కార్ కూడా మరి చేసే అవకాశం అయితే ఉందా? అంటే ఏం సార్, అంటే రేవంత్ రెడ్డి గారు మాటలు వింటుంటే, అంటే మొన్న సోనియా గాంధీ లెటర్ గురించి ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, మళ్ళీ ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి అసలు దేశంలో ప్రపంచంలోనే ఇది నెంబర్ 1 అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పటం వల్ల అది నిజంగా నమ్ముతారు అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ఇక్కడ తప్పుల తడక అని తేలిపోయింది. అవును. ఇక్కడ రిపోర్ట్ రాగానే ఒకదానికోటి సంబంధం లేదు. అవును. ఎట్లా సంబంధం లేదు అని అంటే బీసీల జనాభా 5% తగ్గింది. అవును. అసలు బీసీలలోనే వెనుకబాటుతనం ఉంటుంది. అవును. వెనుకబాటుతనం ఉన్న కులంలో సంతానం ఎక్కువ ఉంటుంది. అవును. ముస్లింలలో పిల్లలు ఎక్కువగా అంటారు అనేది అందరికీ అవును. తెలిసిందే. అవును. ముస్లింల జనాభా ఏం పెరగలేదు, పెరిగితే అది పెరగాలి. బీసీలదేమో 5% తగ్గింది, ముస్లింలది అట్నే స్థిరంగా ఉంది. గిరిజనులలో కూడా వెనుకబాటుతనం ఎక్కువ ఉంటుంది, పిల్లల సంతానం ఎక్కువ ఉంటుంది. అవును.
వాళ్ళది కూడా ఏం పెరగలేదు, ఎస్సీలది కూడా ఏం పెరగలేదు, ఓసీలది మాత్రం సంతానం పెరిగింది 5%. అలా దాంట్లో మెచ్యూరిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒకరో ఇద్దరికో సంతానం పరిమితం చేసుకుంటారు. కాబట్టి అవి చూస్తే అనామకులకే తెలిసిపోతుంది అన్ని ఒటిదే అయ్యి ముందు ప్రిపేర్ అయ్యి రాసుకున్న వివరాల కింద అది తెలిసిపోయే మేము అందరం అటాక్ చేసాం. చేస్తే ఇక దాన్ని నమ్మించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్లు ఇక్కడ 2 ప్రజెంటేషన్లు అయిపోయినాయి, అసెంబ్లీలో ఒకసారి, ఎమ్మెల్యేలకు ఒకసారి, మళ్ళీ ఇది 3వ ప్రజెంటేషన్ ఏది ఢిల్లీకి తీసుకుపోయి. అంత సీన్ ఏముంది దాంట్లో అంటే ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయారు అని అంటే మొత్తం ఏంటంటే మేము కులగణన చేశాము, ఇది భారతదేశంలోనే ఒక పెద్ద ఆదర్శం. రాహుల్ గాంధీ గారు కూడా అంతకుముందు ప్రెస్ నేషనల్ మీడియాలో చెప్పాడు ఏమని, మా తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన బీసీ కులగణన ఆదర్శం, ఒక మోడల్ అని చెప్తే ఈడనేమో తప్పుల తడకాది. అసలు రాహుల్ గాంధీకి తగ్గిపోయింది బీసీల జనాభా, అసలు బీసీల కోసం అని చేస్తే అది అగ్రకులాలకు లాభం కలిగింది, అగ్రకులాలకు 5% పెరిగింది అది. కాబట్టి ఇంట్లో తప్పుల తడకని రాహుల్ గాంధీ గారికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు పాపం, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం జరుగుతుందో అనేది విషయం తెలియదు. ఆ లిక్కలు వచ్చిన తర్వాతనే పట్టభద్రుల్లో 2 స్థానాలు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకం అయిపోయింది, బీసీలంతా వ్యతిరేకం అయిపోయింది. రాహుల్ గాంధీకి తెలియక పాపం ఇది చాలా మోడలు ఆదర్శము అని ఒక మీటింగ్ మొన్న పెట్టి కంచాయిలయ్య గారు కూడా నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి ఇది బాగా జరిగింది కితాబ్ ఇస్తున్నాడు. కంచాయిలయ్య గారు కాంగ్రెస్ పార్టీకి కితాబ్ ఇవ్వటం అనేది మేమందరం ఆశ్చర్యపోయాము. అసలు ఇదేంది, అసలు బీసీలకు అన్యాయం జరిగితే ఇక్కడ కొంతమంది బీసీ మేధావులు పోయి శాలువాలు కప్పటము, చరిత్రాత్మకం అనటము, అసలు జనాభానే తగ్గిపోయింది, కరెక్ట్ లెక్కలు లేవు, విలేజ్ లెక్కలు బయట పెట్టడం అంటే ఒక గ్రామానికి సంబంధించినవి బయట పెట్టమంటే పెట్టలేదు, అప్పటి వరకు రాలేదని చెప్పారు, ఏదో పెట్టకూడదు అని చెప్తున్నారు మళ్ళీ. అంటే దీన్ని బట్టే తెలిసిపోతుంది. అంటే యాక్సెప్ట్ చేస్తారు సార్, అంటే ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో దా నెంబర్ 1 అని చూపించుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది, అది కూడా కాంగ్రెస్ నాయకులకి ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారో దీన్ని? ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ అధికారంలో లేరు, ఢిల్లీలో అధికారం ఉన్నది బీజేపీ, మరి కాంగ్రెస్ నాయకులకి ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఇది ఒక డ్రామా అండి, ఇది కంప్లీట్గా ఒక డ్రామా కార్యక్రమం. ముందే ఒక ప్లాన్ ప్రకారం ఈ దశల గుండా వెళ్ళి మొత్తం ఏంటంటే బీజేపీ కంటే కూడా మేము కులగణన ముందే చేశాము, మా వల్లనే రాహుల్ గాంధీ చెప్పడం వల్లనే బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా కులగణన చేస్తానని చెప్పింది అని చెప్పుకోవటానికి, ప్రజలలో చెప్పుకోవటానికి చేస్తున్నటువంటి తతంగం. కాంగ్రెస్ పార్టీకి అసలు చిత్తశుద్ధే లేదు. ఎందుకనంటే బీసీ మేము ఎప్పటి నుంచో అసలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాన్షీరామ్ గారు, బీసీ ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ అందరూ బీసీల కులగణన సెంట్రల్లో జరపాలని డిమాండ్ చేశాం. చాలా మంది పోరాటాలు చేశారు, 1,00,000 మందితోటి అక్కడ మొత్తం రామ్లీల మైదానంలో మీటింగ్ పెట్టాం బీసీ కులగణన అని. కాంగ్రెస్ పార్టీకి చీమ గరిచినట్టు కూడా లేదు, అంటే వాళ్ళు మేమంతా అడిగిన కాలంలో చేయలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన అనగానే బీజేపీ అట మారిపోయి దిగొచ్చి చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు కులగణన చేయలేదు, రిజర్వేషన్లు ఇవ్వలేదు, రాష్ట్రంలో ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మోసం చేసిన పార్టీ మళ్ళా బీజేపీని అడుగుతుంది. ఇంతకాలం ఇవ్వకుండా తొక్కిపట్టి మోసం చేసి అసలు అడ్డంకిగా మారిన కాంగ్రెస్ పార్టీ తన దృష్టిలో బీజేపీ అనేది కరడుగట్టిన పార్టీ, రియాక్షనరీ పార్టీ. ఆ రియాక్షనరీ పార్టీ దగ్గరికి వెళ్ళి కులగణన చేయండి, జనాభా లెక్కలు తీయండి అని చేతులు దాచి అడుగుతుంది. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉండదు. నువ్వేమో సెక్యులరు, సోషలిస్టు, ప్రోగ్రెసివ్, కానీ నువ్వేమో చేయలేదు. 50 సంవత్సరాలు ఒక కమ్యూనల్ పార్టీ అని చెప్పి రియాక్షనరీ పార్టీ అని చెప్పిన పార్టీ దగ్గరికి పోయి చేయి కట్టుకొని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇదంతా డ్రామా, అంటే ప్రజలు నమ్ముతారనేది ఉద్దేశంతో. బీజేపీ కాంగ్రెస్ ఆడే డ్రామా అనుకోవచ్చు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా అనుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీ కొంత డ్రామా చేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకునేది ప్రతి ఉంటది. కానీ ఎక్కువ కాలం మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎక్కువ మోసాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కదా. కాంగ్రెస్ కంటే ఒక అడుగు ముందుకేస్తే బీజేపీ చేసిన గొప్ప విషయం ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తాయి అనుకున్న పనులన్నీ బీజేపీ చేసింది కొన్ని విషయాల్లో. ఎట్లా అంటే గిరిజనస్తురాల్ని రాష్ట్రపతి చేసింది, అంతకుముందు ఎస్సీని రాష్ట్రపతి చేసింది, బీజేపీ నుంచి మోడీ అనే వ్యక్తి బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది, వివిధ రాష్ట్రాలకు ఒరిస్సాలో ఒక గిరిజనుడిని ముఖ్యమంత్రి చేసింది, మధ్యప్రదేశ్లో ఒక యాదవ్ని చేసింది, హర్యానాలో ఒక ఎంబీసీ కులస్తుని ముఖ్యమంత్రి చేసింది, 27 మందిని కేంద్ర మంత్రి వర్గంలో మంత్రులను చేసింది చరిత్రలో మొదటిసారి. అంటే ఇవన్నీ ఎవరు చేయాలి? ప్రోగ్రెసివ్ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు బీజేపీ కంటే వెనకబడిపోయిందా అనేది మాకు ఒక డౌట్. ఇప్పుడు ఏందనంటే, నువ్వు ఎట్లా ప్రోగ్రెసివ్, ఎట్లా సోషలిస్టు, ఎట్లా గరీబీ హటావు అంటావు, ఎట్లా బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకుంటావు? అసలు నీకు హక్కు ఎక్కడుంది? కనీసం కరుడు కట్టిన పార్టీ బీజేపీ చేసినని కూడా నువ్వు చేయకపోతే
అసలు నువ్వు చెప్పుకోవడానికి నీకు ఆధారం ఏముంది? కంచయ్య గారికి కితాబు ఇస్తున్నాడు, ఆధారం ఏంటి చెప్పండి? కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఇది చేసింది, మండల్ కమిషన్ అమలు చేసింది, మురళీధర్ రావు కమిషన్ అమలు చేసింది, మంత్రివర్గంలో 27% రిజర్వేషన్లు ఇచ్చింది, మంత్రులను చేసింది, దేశానికి ప్రధానమంత్రిగా ఒక బీసీని చేసింది అని కంచయ్య గారు రాహుల్ గాంధీ చెప్పగలుగుతారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఒక రెడ్డి కాకుండా ఇప్పటిదాకా రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు, ఈసారి మేము బీసీని చేశాము, ఒక ఎస్సీని చేశాము అని చెప్పగలుగుతారా? ఆ విధంగా చేసింది కాబట్టి మేము మార్టిన్ లూథర్ అని అంటున్నాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ అని అంటున్నాము అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఏమి చేయలేదు, ఊరికనే కాంగ్రెస్ పార్టీ ఇంద్రుడు రాహుల్ గాంధీ ఇంద్రుడు చంద్రుడు అని పొగిడితే మాలాంటి వాళ్ళు బిత్తరపోతున్నాము. అసలు ఆధారమే లేదు కదా. అసలు కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలకు చేసిన మంచి ఏంటిది చెప్పండి? ఈవెన్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చిన భారతరత్న కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇంకా ఇంతకంటే ఘోరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నాకు ఆస్కార్ కన్నా ఎక్కువ అని చెప్పి సోనియా గాంధీ గారు లెటర్ చూపించి ఆయన మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి. ఆయన కూడా అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన ఇంకా అక్కడ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడుతున్నాడు. ఏది? మోడీని. అసలు ఒక అవగాహన, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను, ఈ విధంగా మాట్లాడకూడదు అనే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డికి లేనట్టుంది. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడటం లేదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అంటే అర్థం ఏంటిది? ఒక బీసీ జాబితాను ఒక జాబితాలో చేర్చాలి అని అంటే లీగల్లీ కన్వర్టెడే అంటే క్యాబినెట్ ఆమోదించాలి, ప్రభుత్వం జీవో జారీ చేయాలి, అంటే అది లీగల్గా వచ్చినట్టే. ప్రతిదాన్ని లీగల్గా చేర్చిన కులమే. కాకపోతే మొదట కొన్ని బీసీ కులాలే చేర్చబడ్డాయి ఏ జాబితాలైనా. 1920లో మొదటిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో బీసీ జాబితా తయారైనప్పుడు కొన్ని కులాలతోటి ప్రారంభమైంది. తర్వాత అన్ని బీసీ కులాలు మేము వెనుకబడి ఉన్నాము, విద్యాపరంగా సాంఘిక పరంగా వెనుకబడ్డ వాళ్ళు ఈ రిజర్వేషన్లు పొందటానికి అధికారం ఉంది. తర్వాత కులాలకు తెలుసుకొని వాళ్ళు వచ్చి మెమోరండాలు ఇచ్చి అయ్యా మేము కూడా మా దాంట్లో ఎడ్యుకేషన్ లేదు, వెనకబడి ఉన్నామని సబ్మిట్ చేస్తే ఎంక్వైరీ చేసి బీసీ కులాలను చేరుస్తూ పోయారు. ఎస్సీ కులాలు కూడా 1932 నుంచి కొన్ని కులాలు చేర్చబడ్డాయి. తర్వాత మిగతా ఎస్సీ కులాలు కూడా మేము అంటరాని వాళ్ళమే అని మమ్మల్ని కూడా చేర్చమంటే అట్లా 100 కులాలు చేరుస్తూ వచ్చాయి. ఇలా ఎస్సీలో 1500 కులాలు ఉన్నాయి, బీసీలు 3000కు పైగా ఉన్నాయి. ఈ 3000 కులాలలో ఒక 200-300 కులాలతోటే ప్రారంభమైనవి ప్రతి జాబితా కూడా, తర్వాత చేర్చబడ్డాయి. అంటే ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే మధ్యలో చేర్చబడ్డ 3700 కులాల్లో 2000 కులాలను మీరంతా లీగల్లీ కన్వర్టెడ్ అని వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడుతున్నాడా? అంటే ఎస్సీలలో మిగతా చేర్చబడ్డ వాళ్ళందరినీ వీళ్ళు లీగల్లీ కన్వర్టెడ్ వాళ్ళని మాట్లాడుతున్నాడా? అంటే ఎగతాళి చేయడం నేర్చుకున్నాడా? అంటే రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు అని అనిపిస్తుంది. లీగల్లీ కన్వర్టెడ్ అని అంటే ఏదైనా లీగల్గా అది చేర్చబడాలి, క్యాబినెట్ ఆమోదం పొందాలి, గవర్నమెంట్ ఆమోదం పొందాలి. ఆ విధంగా మాట్లాడి నేనేదో ఒక పెద్దదాన్ని కనిపెట్టి ఇక మోడీని నేను ఒక అద్భుతంగా కనిపెట్టి తిడుతున్నా, రాహుల్ గాంధీ మెచ్చుకోవాలి అని ఆ విధంగా మాట్లాడుతున్నా. అట్లా అనుకుంటే ఈయన మొదటి నుంచి జన్మత ఏమైనా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఈయన ఇప్పుడు కన్వర్టెడే కదా, టీడీపీ నుంచి వచ్చి కన్వర్టెడ్ మధ్యలో వచ్చిన ఆయనే కదా. ఈయన లీగల్లీ కన్వర్టెడ్ ముఖ్యమంత్రి అన్నట్టే కదా. ఈయన మొదటి నుంచి ఉన్న ముఖ్యమంత్రి కాదు, ఇన్ని మారి వచ్చిండు అంటే ఈయన ఇప్పుడు కన్వర్టెడే కదా, మధ్యలో కన్వర్ట్ అయినటువంటి వ్యక్తే కదా. అంటే మోడీని ఎగతాళి చేసిన ఈయన మొదటి నుంచి కాంగ్రెస్ వాదా? ఈయన అందులో ఉండి పనిచేసి రెక్కల కష్టం తీసి మొదటి నుంచి జెండా మోసిన చాలా మంది ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు అని అంటే ఇక నేను మిగతా వాళ్ళకంటే గొప్ప అని ఈ రకమైన భాషను పెట్టి రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రిని కలుస్తాడు? ఒక ముఖ్యమంత్రిగా డిగ్నిఫైడ్గా మాట్లాడితే ప్రధానమంత్రితో రేపు కలవాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. ఒక మంచిగా డిగ్నిఫైడ్గా బ్యాలెన్స్గా మాట్లాడితే బాగుండాలనేది నేను కోరుకుంటున్నాను. అందుకని ఢిల్లీ పాలిటిక్స్ వరకు మీరు చెప్పినంత జరుగుతూ ఉంది. ఇప్పుడు బీజేపీ విషయంలో గల్లీ పాలిటిక్స్ అంటే తెలంగాణ పాలిటిక్స్ వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ సెక్టార్లో అవుతుంది కదా. అంటే బీసీని అధికారం ఇవ్వాలని పరిస్థితి కనపడతా ఉంది కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది సార్? అంటే ఇక్కడ బీజేపీ మొదట కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ప్రకటించింది, 38 మంది ఎమ్మెల్యేలకు టికెట్లను ఇచ్చింది బీసీలకు. గొప్ప విషయమే. ఒక కరుడు కట్టిన పార్టీలో అందరూ ఏమనుకుంటారంటే ఇది కరుడు కట్టిన పార్టీ, కమ్యూనల్ పార్టీ ఇయ్యదు అని అనుకున్నారు. కానీ సరే పోటీ పడటంలో బీఆర్ఎస్ దాన్ని ఓడించడానికి ఇక్కడ ప్రకటించి ముందు వరుసలో ఉన్నారు. అప్పుడు వీళ్ళు ప్రకటించినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే గెలవని పార్టీలో ముఖ్యమంత్రి ప్రకటిస్తేంది 38 సీట్లు ఇస్తేంది అని ఎగతాళి చేశారు. అంటే వీళ్ళు ఇవ్వకపోతే ఇక మిగతా వాళ్ళు ఇస్తే వాళ్ళు బీసీల పార్టీ కాదు, అది గెలవదు.
అంటే గెలిచినందుకు వాళ్ళకి ఇచ్చినందుకు సంతోషం కాదు, ఇచ్చిన దాన్ని కూడా గుర్తించడానికి సిద్ధంగా లేరు వీళ్ళు. అంటే తన కాంగ్రెస్ పార్టీలేమో ఇవ్వరు, గెలిచే పార్టీలేమో ఇవ్వరు, వేరే వాళ్ళు ఇస్తేనేమో వీళ్ళు అసలు గెలవదు, ఇక్కడ లేనే లేదు అని వెగతాలు చేసి దాన్ని ప్రజల నుంచి దూరం చేస్తారు. ఇప్పుడు మోడీని కూడా అరే బీసీని ప్రధానమంత్రి చేసిండ్రు అని అంటే మోడీ అసలైన మోడీ కాదే, ఆయన దొంగ మధ్యలో కన్వర్టెడ్ అని చెప్తా. అంటే ఏంది, తను ఇవ్వని దాన్ని కప్పిపుచ్చుకోవటానికి తన కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయటం ఇష్టం లేక, ప్రధానమంత్రి చేయడం ఇష్టం లేక ఎవరన్నా వేరే వాళ్ళు ఇస్తే వాళ్ళకు వంకలు పెడతారు, వాళ్ళకు అసలు బీసీలే గారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే దుర్మార్గం ఏముండదు. కాబట్టి ఇప్పుడు రామచంద్రరావు గారిని కూడా నేనేమంటున్నానంటే అగ్రకులాలంతా కూడా పార్టీలకు అధ్యక్షులుగా ఓసీలే ఉండాలనేది నా ఉద్దేశం. నా పర్సనల్గా ఓసీలే ఉండాలి. సీఎంలు మాత్రం బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉండాలి. దేశంలో కూడా ప్రధానమంత్రిగా బీసీ ఉండాలి, ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి. ఇంతకాలం మొత్తం దేశంలో అగ్రకులాలు పరిపాలించారు. నేనేమంటున్నా అంటే పార్టీకి అధ్యక్షులుగా మీరే ఉండండి. బ్రాహ్మణులు ఉంటారా, రెడ్డి వర్గమా, వెలమనా, సామాజిక వర్గమా ఉండనియండి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి బీజేపీ చేస్తానంటుంది. మాకు కావాల్సింది అదే కదా. మా ముఖ్యమైన పదవులుండి రేపు రాజ్యాన్ని పరిపాలించేది బీసీ సీఎంఏ కావాలి మాకు. కాబట్టి బీజేపీ విషయంలో నేనేమి ఆబ్జెక్షన్ చెప్పేది ఏం లేదు, కరెక్ట్ గానే ఉంది. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఒక పక్కన కవిత నేను కొత్త పార్టీ పెడతా అంటుంది, బీసీ ఉద్యమం అంటుంది. ఒక పక్కన తీన్మార్మల్ నాది బీసీ ఉద్యమం, నేను కొత్త పార్టీ అంటున్నాడు. ఈటల రాజేంద్ర మొన్న మళ్ళీ మొదలుపెట్టి నేను బీసీ వాదం అని చెప్పి ఆయన బయటకు వస్తున్నాడు. ఏం సార్ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరి కోసమైనా ఏ ఏజెండా అయినా రూపొందించుకోవచ్చు. కానీ కవిత విషయంలో మేము ఎందుకు నమ్మటం లేదు ప్రజలని అంటే, నువ్వు మీ నాయన 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏనాడు కూడా బీసీలకు ఇన్ని టికెట్లు ఇవ్వాలి డాడీ, ఇగో ఇట్లా ఇస్తే బాగుంటుంది, అన్యాయం జరుగుతుందని నువ్వు చెప్పిన దానివి కాదు, ఇప్పించిన దానివి కాదు, సైలెంట్గా ఉన్నావు. ఇప్పుడు పార్టీలో అన్నకు ఈమెకు కొట్లాట రావడంతో బరస్ట్ అయ్యి వేయడం జరగడంతో దాని ఉద్దేశంగా ఈమె పూలే బొమ్మ పెట్టాలని, లేకపోతే రిజర్వేషన్లు ఇవ్వాలని ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. అంటే ఇది నిజాయితీతో మాట్లాడేది కాదు అనేది బీసీలకు అర్థమైంది. అందుకని ఏదన్నా చేస్తే కవిత నిజమైన దృష్టితోటే. ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుంది, ఆ కేసు నుంచి బయటపడటానికి ఏదో ఒక ఏజెండా ఎన్నుకుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. యాక్సెప్ట్ చేస్తారు సార్ ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చి కొట్లాడే పరిస్థితి కవితకు ఉందా? తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఆదరిస్తారు? తెలంగాణ ప్రజలు అంటే కన్ఫ్యూజనే, కానీ తెలంగాణ ప్రజలు ఈమెను లీడర్గా ఈమె చేస్తుందనే ఉద్దేశంతో సిద్ధంగానే అయితే లేరు. కాకపోతే ఆమె పార్టీ పెట్టుకొని బీసీ ఏజెండా మీద తిరిగితే కనీసం మిగతా పార్టీలన్నా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈమె కవిత నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తాను, బీసీలకు 70 సీట్లు ఇస్తానని ప్రకటించింది అనుకోండి, కాంగ్రెస్ ఓడి ఇంకా కొంచెం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీజేపీ ఓడి మళ్ళీ వెనకకు పోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. పెట్టనియండి, మంచిదే. ఆమె బీసీ కాన్సెప్ట్ మీద వస్తే మిగతా పార్టీలన్నా సిగ్గు తెచ్చుకొని కనీసం ఒక చర్చ అన్న జరుగుతుంది కదా. ఆమె విషయంలో బీసీ పార్టీ తోటి ముందుకెళ్తే వెళ్ళనియండి. ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఆమెకు 5% ఓట్లు వస్తాయా, 2% ఓట్లు వస్తాయా, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆమె బీసీ ఏజెండా మీదనే రావద్దని మేము ఎట్లా చెప్పగలుగుతాం? ఆమె బీసీ ఏజెండాతో వస్తే మేమే ఎక్కువ సంతోషపడతాం. రానియండి, ఒక పోటీ పెరుగుతుంది, వేరే పార్టీ వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని. మరి తీన్మార్మల్ అన్న ఈటల రాజేంద్ర పరిస్థితి ఏంటి సార్? నిజంగా ఒకవేళ బీసీ వాదము, వాళ్ళు బీసీ నాయకులు బీసీ గురించి కొట్లాడుతున్న వ్యక్తులుగా ఒకవేళ నిజంగా వాళ్ళు కొత్త పార్టీలు పెడితే నిజంగా బీసీలు ఆదరించే పరిస్థితి ఉంటుంది ఇప్పట్లో? తీన్మార్మల్ అని కావచ్చు, ఈటల రాజేంద్ర కానీ. తీన్మార్మల్ అన్న అయితే కొంత కాంగ్రెస్ లో బలమైన వాయిస్ ఇచ్చి కొద్దిగా రెడ్డి ఆధిపత్యం మీరేనా, ఎంతకాలం మీరే ఎమ్మెల్యేలు ఉంటారా, మీరే మంత్రులు ఉంటారా, మీరే నామినేటెడ్ పోస్టులా అని బాగా ఎండగట్టి ఒక బీసీ వాయిస్ను బలంగా ఇవ్వటంతో సస్పెన్షన్కు గురి చేశారు. అట్నే కుల జనాభా మీద కూడా, బీసీ కులగణన మీద కూడా కరెక్ట్గా తీన్మార్మల్ అన్న మాట్లాడాడు. బయటకు వచ్చినాక ఇప్పుడు ఆయన ప్రత్యామ్నాయంగా ఒక కొత్త పార్టీ కోసం సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి తీన్మార్మల్ అన్న విషయంలో మేము కోరుకునేది ఏంటంటే, ఈ మిగతా బీసీ నాయకులు మేధావుల పేరుతోటి రోజు గవర్నమెంట్ల చుట్టూ తిరిగి వాళ్ళకు శాల్వాలు కప్పి దండలేసే వాళ్ళతో పోలిస్తే తీన్మార్మల్ అన్న బెటరే అనిపించింది. కొంత వాయిస్ ఇచ్చి కొంత ప్రజలకు చైతన్యం కలిగించే వ్యక్తిలాగా ఉంది. కాకపోతే ఆయన భవిష్యత్తులో ఆయన పెట్టే పార్టీ ఏ రూపంలో ఉంటుంది, ఏం చేయబోతుంది, అందులో ఏ నాయకత్వం ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏజెంట్ ఎట్లా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిందే. పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే బేసిక్గా ఇక్కడ బీసీలకి మధ్యలో గొడవ పడే పరిస్థితి ఉంది బీజేపీలో ప్రధానంగా. నేను చూసినంత వరకు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేంద్ర మన జరిగిన ఇష్యూ. అంటే మీరు ఏంటంటే బీసీల మధ్యలోనే గొడవలు పెట్టి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే, బీసీలు కొట్లాడుకుంటూ ఉంటే ఇంకొకడెవడో రాజ్యం వేలేటట్టే కనపడుతుంది. కానీ మళ్ళీ బీసీ చేతికి పట్టం ఇచ్చే పరిస్థితి లేదుగా. ఇప్పుడు బీజేపీలో మొదటి నుంచి
పాత నాయకత్వానికి కొత్తగా వచ్చేటోళ్లకు మొదటి నుంచి ఎమ్మటే అకామిడేట్ చేసుకునే పరిస్థితి కనిపించలేదు. అందుకనే ఈ బీజేపీ ఇక్కడ ఎదగలేకపోతుంది. ఈటెల రాజేందర్ విషయంలో కూడా ఆయన పార్టీలకు వచ్చినప్పుడు కొంచెం ఆయనకు ఎగాదిగా చూసి ఆ పార్టీలో దగ్గరగా చేర్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈటెల రాజేందర్ కూడా ఫస్ట్ రాగానే ఈ కొంతమంది ఈటెల రాజేందర్ ఎంబటి ఈ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఈ బండి సంజయ్ లాంటి వ్యక్తి కమ్యూనల్ దృక్పథం ఉండి అగ్రెసివ్గా మరీ హిందుత్వాన్ని బాగా రేజ్ చేస్తూ మాట్లాడితే ఇది ఎట్లా అధికారంలోకి వస్తుంది, మాలాంటి వాళ్ళు మేమేందంటే ఈయన కమ్యూనిస్టు దృక్పథంతో బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి కాబట్టి మేము సెక్యులరిస్టులం కాబట్టి ఇంత కమ్యూనల్గా మాట్లాడితే ఎట్లా అనేది ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు ఇతను. అప్పుడు పెట్టి ఇది న్యూట్రల్గా ఉంటే బాగుంటుందని పెట్టడంతో అప్పుడు బండి సంజయ్ని తీసేసే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఈటెల రాజేందర్ ఎమ్మటి వచ్చిన రాజగోపాల్ రెడ్డి మిగతా కొంత వర్గము అప్పుడు బీజేపీలో చేరి ఈ అన్ని పెట్టేటప్పటికి బండి సంజయ్ను కూడా అధిష్టానము బీజేపీ పక్కన పెట్టేసి కిషన్ రెడ్డిని పెట్టింది. కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల కిషన్ రెడ్డి ఇటు తేలదు అటు కాదు, కట్టె విరగదు పాము చావదు, అది ఎటు కాకుండా ఉండే వ్యక్తి ఆయన. ఏది డైనమిజం ఉండదు, ఒక కొత్తదనం కనపడదు. కాబట్టి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇక సైలెంట్ గా అట్లనే ఉండిపోయాడు. ఈటెల రాజేందర్ కు కొత్త పార్టీ పెడితే బీసీల కోసము ఎక్కువ సీట్లు ఇచ్చి పెడితే వెల్కమే. కానీ అసలు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి బీజేపీలోకి పోయి తప్పిదం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈయన ఇబ్బంది పడి ఆయన అవసరాల కోసం పోవటం జరిగింది. ఒక కమ్యూనిస్టు దృక్పథం ఉన్న వ్యక్తి అప్పుడు కేసీఆర్ కేసులు పెట్టిండు కాబట్టి అవి తట్టుకోవడం కోసం అందులోకి వెళ్ళాడు. అందులో పోయినాక సిద్ధాంతపరమైన ఇష్యూస్ వచ్చి సిద్ధాంతపరమైనవి జరిగేటప్పటికి ఇక అందులో ఉండలేకపోతున్నాడు, ఇమ్మడలేకపోతున్నాడు. ఇదంతా ఉంది. అసలు ఈయన కమ్యూనిస్టు దృక్పథం కలిగిన వ్యక్తి, అసలు అందులోకి పోవటమే దండగా. సో ఈ బీసీ ఉద్యమం ఇదంతా పక్కన పెడితే హెచ్యు భూములకు సంబంధించి జరుగుతుంది సార్. సీఎం రమేష్ హెచ్యు భూములకు సంబంధించి సీఎం రమేష్ రేవంత్ రెడ్డి కలిసే కుట్ర చేశారు. సో దానికి గిఫ్ట్ గానే 1600 కోట్లు సీఎం రమేష్ కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అనేది చెప్తా ఉంటారు. మీరు ఏం చెప్తారు సార్? అదే కేటీఆర్ చేసే ఆరోపణలు అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అల్లుని గురించి, అదే విధంగా మన సీఎం రమేష్ గురించి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వెంటనే తెలిసిపోతాయి. ఏందనంటే వీళ్ళు ఎవరికి వాళ్ళకు సహాయం చేస్తున్నారు, కాంట్రాక్ట్లు ఎడిపోతున్నాయి అనేది కేటీఆర్ కూడా తెలిసే యంత్రాంగం ఉంది అని అంటే గ్రేటే. నిజంగా చెప్పాలి అని అంటే ఈ కాంట్రాక్టులు డబ్బు లావాదేవీలు వచ్చినప్పుడు అసలు పార్టీలు అనేది లేవిగా. ఒక పార్టీకి ఇంకొక పార్టీలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు కలగలుపుగా ఇది వస్తే మీకు ఇన్ని కోట్లు వస్తాయి, ఇట్లా ఉంటాయి, ఇట్లా పంపిణీ జరుగుతుంది అనే దాంట్లో అందరికీ ఒకటే రకమైన ఏకాభిప్రాయం ఉంది. గతంలో కూడా మనం చూసాం కేసీఆర్ పరిపాలించిన 10 సంవత్సరాలలో కూడా అసలు ఎంతమందికి మొత్తము భూములు కట్టబెట్టారు, ఎన్ని విషయాలలో సహాయం చేశారు. ధనికుల పరిపాలనే కదా బీఆర్ఎస్ పరిపాలన అంతా కూడా ధనికుల పరిపాలనే భూముల విషయంలో. అందుకనే చాలా కుంభకోణాలు జరిగినాయి అనేదే కదా రేవంత్ రెడ్డి ఆ భూముల కుంభకోణం కూడా ఏ ఒక్కటి బయటికి తీయలేదు. అప్పుడు చెప్పేటప్పుడేమో అటాక్ చేసిండు బాగా, ఇప్పుడు ఆ భూముల కుంభకోణాలే బయట పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎం రమేష్ కేటీఆర్ విషయంలో చేసిన ఆరోపణలను బట్టి చూస్తే కవిత కేసు విషయంలో మాఫ్ చేసేందుకు పోతే మాఫ్ చేయమని అడిగి అసలు పార్టీతోటే విలీనం అవుతాము అనే విషయాన్ని చెప్పగలిగిండ్రు అని అంటే వీళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు ఆపదలో ఉన్నప్పుడు దేన్నైనా ఎవరితోటైనా కలుస్తారు, బీజేపీ తోటైనా సాఖ్యంగా మాట్లాడతారు. జరగలేదని ఇప్పుడు కేటీఆర్ వివరణిస్తా ఉన్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి బయట పెడతా అంటున్నాడు కదా ఓపెన్ గా. మోడీ అనే ప్రైమ్ మినిస్టర్ ఆ తెలంగాణకు వస్తే కనీసం రిసీవ్ చేసుకుంటేందుకు కూడా పోని వ్యక్తి ఎవరు కేసీఆర్. ఏది ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ప్రధానమంత్రి వస్తే అది గౌరవార్థంగా ఎవరైనా పోతారు. ఆ విధంగా ధిక్కరించి అహంకారాన్ని ప్రదర్శించిన వ్యక్తి కవిత జైల్లో పోగానే లిక్కర్ కుంభకోణంలో పోయి పార్టీతోటే పొత్తు పెట్టుకుంటాం లేకపోతే అందులో కలిపేస్తాము అనే దశకు పోయిందని అంటే అందిత జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నేచరు ఎట్లా కనిపించింది ఇప్పుడు సీఎం రమేష్ చేసిన మాటలతోటి మొత్తం ప్రపంచానికంతా వెల్లడైపోయింది. సీఎం రమేష్ ప్రధానంగా కనబడతా ఉన్నాడు కదా అన్ని విషయాల్లో. అంటే ఆయన ద్వారా అప్రోచ్ అయ్యారు, బీజేపీ మేనేజ్ చేయడం కోసం అప్రోచ్ అయ్యారు. అది కాలేదు, ఆ పార్టీ ఛాన్స్ ఉందా సార్? సీఎం రమేష్ కి అంత ఛాన్స్ ఉందా? రాజ్యసభ సభ్యుడు మాట్లాడే అవకాశం ఉంది. అమిత్ షా తోటి కలిసి ఇట్లా ఒక ప్రపోజల్ వచ్చింది కేటీఆర్ వాళ్ళ కొడుకు ద్వారా అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. జరగటానికి వీల్లేదని ఎట్లా అంటాం మనం, ఒక రాజ్యసభ సభ్యుడు కాబట్టి జరిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అక్యురేట్గా
ఏం జరిగింది అనేది మనకు తెలియకపోయినా సూచనప్రాయంగా విషయాలు అయితే బయట పెట్టడం అంటే జరిగింది. ప్రధానంగా కవిత బయటకు రావడానికి ప్రధాన కారణం కూడా ఇది ఒక పాయింట్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే ఇక రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. కవితను బయటికి తీసుకురావటానికి కేసీఆర్ గారు చేయని ప్రయత్నం లేదు, పోని వ్యక్తి లేదు. ఏజెన్సీ సంస్థల దగ్గరికి కూడా వెళ్ళి కొంతమందితోటి కూడా మాట్లాడి అనేక రకాల ప్రయత్నాలు చేయటం జరిగింది. ఆఖరికి ఒక ఏజెన్సీ సంస్థ ఈడీ వ్యక్తితోటి అనుకుంటా ఏదో కొంత ముడుపులు కూడా చెల్లిస్తే అతన్ని పట్టేసి జైల్లో పెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అతన్ని కేసులు పెట్టి జైలు కూడా పంపించినట్టుగా నేను చూశాను. కాబట్టి ఆల్రెడీ ఏదో తతంగం జరిగింది. అది అన్ని జరిగినాయి. తర్వాత ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. కానీ ఎందుకంటే కేసీఆర్ దగ్గర కావాల్సినంత డబ్బు, వనరులు, యంత్రాంగము ఇవన్నీ ఉన్నాయి. మేనేజ్మెంట్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి జరగటానికి అవకాశం. ఫైనల్ గా ఒక 2 పాయింట్లు సార్. అంటే కేసీఆర్ తో కూడా కొట్లాడిన వ్యక్తి మీరు అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నారు. మీకు ఏం తేడా కనపడుతుంది సార్ ఇద్దరిలో? కేసీఆర్ ప్రభుత్వం ఏంటి, ఇప్పుడు ఇదేంటి? కేసీఆర్ ప్రభుత్వంలో ఏమో మొత్తం ధనిక వర్గము పాత్ర కనిపించింది. కేటీఆర్ కుటుంబం పాత్ర కనిపించింది. అంటే కేటీఆర్ కుటుంబమే ప్రధానంగా మొత్తం పరిపాలన అంతా కూడా తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుళ్ళు, బంధువుల సమూహం కనిపించింది. అది మొత్తం ఏంటంటే ఒక రాచరికాన్ని తలపించింది. అది సరే, వాళ్ళు కొన్ని మంచి నిర్ణయాలు అక్కడక్కడ చేసినప్పటికీ కూడా చూసే వాళ్ళకి ఏమనిపించింది అని అంటే ఇది రాచరికము పరిపాలన, కేసీఆర్ కుటుంబమేనా మొత్తం అనేది ఒకటి ప్రజలలో వచ్చింది. ఇంకోటి తెలంగాణ ఉద్యమకారులకు కొంతమందికి అకామిడేషన్ ఇచ్చారు, నామినేటెడ్ పదవులు ఇచ్చారు. కానీ అందరికి ఇవ్వలేరు కదా. ఇవ్వనటువంటి వాళ్ళు, దొరకనటువంటి వాళ్ళు రివోల్ట్ అయ్యి ఇంకా మొత్తం కేసీఆర్ బీఆర్ఎస్ మీద మొత్తం పడేసి ఆఖరికి వాళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి దీని మీద కక్ష తీర్చుకోవడానికి అదే తెలంగాణ ఉద్యమంలో ఒక పాయ, ఇతను ఎమ్మటి తిరిగిన పాయనే ఇంట్లో కొద్దిగా లభించినటువంటి వాళ్ళు, పదవులు లభించినటువంటి వాళ్ళు, కొన్ని రాయితీలు లభించినటువంటి వాళ్ళు రివోల్ట్ అయిపోయి కాంగ్రెస్ కు సపోర్ట్ ఇవ్వటం వల్ల తీవ్రంగా వ్యతిరేకత ఇంకా పతాక స్థాయికి చేరింది. కాబట్టి అది అట్లా జరిగింది. అంటే ఒకవేళ హరీష్ రావు గనక తప్పుకునే ఛాన్స్ వస్తే పక్కకి ప్రభావం ఎలా ఉంటుంది సార్? హరీష్ రావు ప్రభావం ఎట్లా ఉంటుంది? హరీష్ రావు తప్పుకుంటే పెద్ద వికెట్ పడిపోయింది, ఇంకేముంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ బలహీనమైపోయింది. అసలు గెలుస్తుందా గెలవదా అనేది ఇప్పటికే ప్రజలలో ఒకటి ఉంది. ఇప్పుడు హరీష్ రావు అనే ఒక పెద్ద వికెటే మళ్ళీ ఆయనకు రైట్ హ్యాండే కదా. అసలు ఒక మొత్తం చెయ్యే ఇరిగిపోయింది, ఇంకెక్కడుంది అసలు లేదు అనే ఫీలింగ్ అయితే ప్రజలలో వస్తుంది. ఇంకింత దెబ్బతీయటానికి కొన ఊపిరితోటి ఉంది. ఆ కొన ఊపిరి కూడా పోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు అనేది సరే ఎంత ఉన్నా ఆయనకు రైట్ హ్యాండ్ కాబట్టి పెద్ద వికెట్. అంటే వీళ్ళ ముగ్గురులోనే నడుస్తుంది కదా. ఇప్పుడు కవిత, కేటీఆర్, హరీష్ రావు నెక్స్ట్ మేమే అనుకుని ఎవరికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కదా బయట. సో మరి లాస్ట్ మినిట్ లో ఒకవేళ ఎవరికి ఒకరికి దక్కినా కూడా మిగతా వాళ్ళు నిరాకరించే పరిస్థితి కదా. కానీ హరీష్ రావు నేను అనుకునేది ఏంటంటే బయటికి వెళ్తాడని అనుకోను. ఎందుకంటే ఆయన వెళ్తే చాలా విషయాలు ఆయనతో నిర్ణయాలలో భాగస్వామిగా ఉన్నాడు. కేసీఆర్ తో జరిగిన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. కాబట్టి ఆయన బయటికి వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆయన మీద మళ్ళీ పిలిపించే కేసులు, వాంగ్మూలాలు, నోటీసులు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక కలిసే ఉందాము, కలిసే పోరాటం చేద్దాము అనే లైనే ఉండొచ్చు. ముఖ్యమంత్రి లైన్ వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ అవుతుంది. ఇక ముఖ్యమంత్రి కేటీఆర్ ఉన్నా పర్వాలేదు అనుకుంటాడు. హరీష్ రావు ఒక దశలో ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా నాకేమియ్యాడు, నేను ఎట్లయినా దూరం మనిషినే. కాకపోతే ఏంటంటే ఒక ప్రముఖ క్యాబినెట్ మంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కేటీఆర్ అయినా కొన్ని సంవత్సరాలు నేను ఆర్థిక శాఖనో హోంశాఖనో ఉండి ఒక కీలక పాత్రలో ఉంటే సరిపోతుంది అనే సంతృప్తికి కూడా వచ్చి పనిచేసిండు. కాకపోతే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అంత భుజాన్ని వేసుకుంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నన్నేమైనా తీసుకుపోయి అనవసరమైన కేసులు ఇరికిచ్చి పెడతారా, జైల్లో పంపిస్తారా అని భయపడి ఒకవేళ బయటకు వస్తే ఆ విధంగా వచ్చే అవకాశం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ గురుకుల విద్యా సంస్థల మీద ఈ ఫుడ్ పాయిజన్ అంశాల మీద దాదాపు వందలాది మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురవుతా ఉన్నారు. అది కూడా గురుకుల్ బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్. మరి ఇంతగా 42% కొట్లాడుతున్న బీసీలు ఎందుకు దాని మీద ధ్వజెత్తట్లేదు, ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? అంటే చాలా మంది మీ స్టేట్మెంట్లు ఇస్తున్నాము, ప్రకటనలు ఇస్తున్నాము. గవర్నమెంట్ విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి ఆయన బిజీగా ఉన్న వ్యక్తి, అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక విద్యాశాఖను దగ్గర పెట్టుకోవటము అని అంటే అది సరైనది కాదు. విద్యాశాఖ ప్రత్యేక వ్యక్తికి ఇస్తే అది కొద్దిగా దాని మీద నిఘా పెట్టి దానికి టైం కేంద్రీకరించి మంచి చెడ్డలు చూడటానికి అవకాశం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు
దగ్గర పెట్టుకొని దాన్ని గాలికి వదిలేస్తే ఇవాళ అక్కడ భోజనం సరిగా ఉందా, లేకపోతే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అవుతుందా, మెడికల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు ఇప్పుడు. అవును. చాలా నెలలుగా అసలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎమ్మెల్యేలు అంతా అడుగుతున్నారు, మాలాంటి వాళ్ళమంతా కూడా అడుగుతున్నాం. ఫీజు అవును. రియంబర్స్మెంట్ రిలీజ్ లేదు, చేసేది లేదు, లేదు. లేదు. మిగతా అన్ని పెద్ద పెద్ద ఈ కోట్లు రిలీజ్ చేస్తున్నారు, పిల్లలకు సంబంధించి చేసే పరిస్థితి లేదు. ఇక బీసీ సంఘాల పరిస్థితి ఎట్లుందనంటే ఎంతసేపు అడగటము, మెమోరాండాలు ఇవ్వటము, ఒత్తిడి చేయటం తప్ప వీళ్ళ మాట ఎవరు వింటారు? బీసీ సంఘాలు బలంగా నిలదీసే పరిస్థితుల్లో లేదు, రాజకీయంగా వీళ్ళు బలహీనంగా ఉన్నారు. అంటే బీసీలు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు కదా ఈ హాస్టల్లో జరుగుతున్న విషయాల దాని మీద గురించి. ధర్నాలు ఇప్పుడు చేసి ఇంత గట్టిగా ఇప్పుడు ఏదైతే 42% గురించి కానీ అవును. రాజ్యాధికారం గురించి ఇంత గట్టిగా కొట్లాడుతా ఉన్నారు. అవునవును మరి అట్లాంటి వాటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు బీసీ నాయకులు అవును. కవిత అవ్వచ్చు, అవును లేదా తీన్మార్ మల్లన్న అవ్వచ్చు, ఈటల రాజేంద్ర అవ్వచ్చు, అవును మేము బీసీ నాయకులు బీసీ తరఫున మేము కొట్లాడతా అనే వ్యక్తులు కూడా అవును. దీని మీద చాలా చిన్న చూపు చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది కదా. అంటే బీసీలకు ఒక సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కూడా లేదు. ఇవన్నీ అంటే బీసీ హాస్టళ్ళు కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ, బీసీ సప్లాన్ కానీ, బీసీలకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చే నిధులు కానీ ఇవి బలంగా రాబట్టుకోవాలి, దాని గురించి ఎజిటేషన్ చేయాలి, అవసరమైతే ధర్నాలు, బహిరంగ సభలు పెట్టాలి అనే బలమైన కాన్సెప్ట్ ఇంకా బీసీలలో రాలేదు. ఈ మధ్య కాలంలో కూడా ఈ రాజకీయ పరమైంది ఎందుకు వచ్చింది అని అంటే సర్పంచుల నుంచి ఒత్తిడి వచ్చి, ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి ఒత్తిడి రావటం వల్ల, అందులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఇది ఒక పెద్ద కేంద్రంగా జరిగింది. దీని మీదనే ఎక్కువ అలర్ట్ కావటం, దీని మీదనే ఉద్యమించడం జరిగింది. కానీ అది బీసీల సమస్యల మీద అన్నట్టు మీరు అన్నట్టు అది నిజంగా అది జాతి సమస్య, చిన్నపిల్లల సమస్య, అది పిల్లలకు మౌలికంగా ఎడ్యుకేషన్ ఇచ్చేది. దాని మీదనే 100% కాన్సన్ట్రేషన్ చేయాలి. నిజానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదు, మంత్రులు మాట్లాడటం లేదు, బయట ఉన్న వాళ్ళు కూడా రాజకీయ బీసీ సంఘాలు కూడా మాట్లాడటం లేదు. కాబట్టి నిజం మీరు అన్నట్టుగా కొంత దాని మీద నిర్లక్ష్యం అయితే జరుగుతుంది. దాని మీద గట్టిగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.